హలో స్టూడెంట్స్, ఐ థింక్ జేఈ ప్రిపరేషన్ అందరిది స్టార్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. మనకి చాలా తక్కువ టైం ఉంది. 5 months మాత్రమే మన చేతుల్లో ఉన్నాయి. ఓకే, సో ప్రతి స్టూడెంట్ మైండ్లో ఒక ఫైర్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఏంటి ఇంకా నేనేం చేయాలి, 99% రావాలంటే నేనేం చేయాలి, నా గోల్స్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టాండర్డైజ్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి, మన ఫోకస్ అంతా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ థాట్స్ ఫీలింగ్స్ చాలామంది పిల్లల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద రైట్ టైం వేర్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే, సో ఇక్కడ లేట్ అనేది చేయడానికి అస్సలు మన దగ్గర టైం అంటూ లేనే లేదు. సో మన ఫోకస్ అంతా ఓన్లీ మెయిన్స్ మీదే పెట్టాల్సి ఉంటుంది. సో 220 marks మన టార్గెట్, మినిమం టార్గెట్ 220 marks, కనీసం NITs అయినా రావాలి. సో ఈ థాట్స్తో, పేరెంట్స్ ప్రెషర్తో, పియర్ గ్రూప్ వర్క్స్తో చాలామంది పిల్లల్లో చాలా థాట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో మనకి ఏం చేస్తే మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటుంది, వాట్ ఈస్ ద రైట్ పాత్, ఓకే, వాట్ ఈస్ ద వే విచ్ యూ హ్యావ్ టు ఫాలో, ఓకే, మన ఫోకస్ని ఎలా పెంచుకోవాలి, వాటన్నిటికీ ఇప్పుడు మన వీడియోలో ఆన్సర్స్ దొరుకుతున్నాయి. ఓకే, సో లేట్ చేయకుండా లెట్ us go into the video. Okay, how to crack JEE in 5 months. See, first the thing which you have to do is understanding the syllabus. Okay, familiarize yourself with syllabus and pattern. అసలు ప్యాటర్న్ ఎలా వస్తుంది ఏంటి, మనం ఫస్ట్ సిలబస్ని ఎలా చదవాలి అని తెలుసుకోవాలి. ఓకేనా, ఏదో ఒక రకంగా రొడ్డగా చదివేయడం కాదు, కాన్సెప్ట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ వచ్చిన కాన్సెప్ట్లో ఏ సబ్ టాపిక్స్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఒక టాపిక్ ఉంది, ఒక అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో జేఈలో ఎక్కువగా అడిగే సబ్ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ మనకి ఒక క్లారిటీ అనేది రావాలన్నమాట. ఆ క్లారిటీ రాకపోతే మనం ఎంత చదివినా వేస్టే. ఒక స్పెసిఫిక్ సబ్ టాపిక్స్ ఉంటాయి, లైక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని, ఓకే, ఇట్లాంటి సబ్ టాపిక్స్ మీద ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అలాంటి సబ్ టాపిక్స్ అనేది ఫస్ట్ పట్టుకోవడం నేర్చుకోవాలి, గ్రాస్ప్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకే, సో ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ సిలబస్ అండ్ ప్యాటర్న్. నెక్స్ట్, క్రియేట్ ఎ స్టడీ ప్లాన్. అక్కడ మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్, కన్సిస్టెన్సీ, బ్యాలెన్స్. ఓకేనా, టైం మేనేజ్మెంట్ బాగా ఇప్పుడు ఇంకా కంప్లీట్గా మన ఫోకస్ అంతా టైంతో పరిగెడుతూ, ఓకేనా, మన టైంతో పరిగెడుతూ మన ఫోకస్ అంతా మనం పెడితేనే జేఈ అనేది సాధించగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఫోకస్ ఎలా పెట్టాలి, డిస్ట్రాక్షన్స్ అన్నిటిని పక్కన పెట్టండి. ఫోన్స్తో పిల్లలతోటి చాటింగ్ చేయడం, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఇంకా బంద్. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, మన ఫోకస్, టోటల్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ జేఈ మెయిన్స్, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ కూడా. ఫస్ట్ మెయిన్స్ అనేది ఎలా సాధించాలి, ఎన్ఐటీస్లో ఎక్కడెక్కడ ఎన్ఐటీస్ ఉన్నాయి, నేను ఈ పర్టికులర్ ఎన్ఐటీలో సీట్ సాధించాలంటే నేనేం చేయాలి, ఈ ప్రతిదీ మీకు ఒక్కొక్కటిగా క్వశ్చన్ మార్క్ మీకు మీరుగా వేసుకుంటూనే ఉండాలి. ఓకేనా, సో చూడండి, సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కన్సిస్టెన్సీ, మీరు చదివింది నిన్న మొన్న చదివినవి మళ్ళీ ఇవాళ ఒక్క 5 minutes రివైజ్ చేయాలి. రోజుకి కనీసం ½ an hour టైం మినిమం యూ షుడ్ స్పెండ్ ఆన్ డూయింగ్ క్వశ్చన్స్. ఓకేనా, క్వశ్చన్స్ చేయడం నేర్చుకోవాలి. క్వశ్చన్స్ తోటే మనకి కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. క్వశ్చన్స్ చేయకుండా ఎంత కాన్సెప్ట్ చదివినా ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఓకేనా, ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ కానీ, ఒక డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ కానీ, ఏదైనా సరే మీరు కాన్సెప్ట్ ఎంత నేర్చుకుంటారో దానికి తగ్గట్టుగా ఎలాంటి క్వశ్చన్స్ జేఈలో వస్తున్నాయి అనేది గ్రాస్ప్ చేసుకోవాలి. ఆ క్వశ్చనింగ్ అన్నిటిని మీరు ఒకసారి రాసుకోవాలి. ఆ రాసుకొని వాటి మీద ఫోకస్ చేయాలి. మీరు క్వశ్చనింగ్ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కాన్సెప్ట్ కూడా డెవలప్ అవుతుంది. అంతేగాని మీరు ఎంతసేపు కాన్సెప్ట్ చదువుకుంటూ కూర్చుంటే దాన్ని అప్లై చేయడం రాకపోతే ఇట్స్ ఆఫ్ వేస్ట్. సో కన్సిస్టెన్సీ ఉండాలి. నిన్న చదివింది ఇవాళ చదివింది కూడా మళ్ళీ ఈరోజు కూడా రివైజ్ చేయాలి. అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా, మీ బ్రేక్ టైమ్స్ని, మీరు స్టడీ టైమ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్రేక్ టైం ఎక్కువగా స్పెండ్ చేసేస్తూ స్టడీ టైంని ఇంబ్యాలెన్స్ చేస్తే మన ఫోకస్ అంతా డీవియేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, ప్రియారిటైజ్ యువర్ సబ్జెక్ట్స్. మనకు అన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్కప్పుడు ఇష్టంగా ఉండవు. నేను కెమిస్ట్రీ బాగా చేయగలిగితే మ్యాథ్స్ బాగా చేయలేను, మ్యాథ్స్ బాగా చేయగలిగితే ఫిజిక్స్ బాగా చేయలేను. సో మనకి ఏ టాపిక్ ఈజీగా ఉంది అనిపిస్తోందో ఫస్ట్ ఆ టాపిక్ పట్టుకోండి, ఆ సబ్జెక్ట్ పట్టుకోండి. ఆ సబ్జెక్ట్లో కూడా ఏ సబ్ టాపిక్ మనకి ఈజీగా అనిపిస్తోందో ఆ సబ్ టాపిక్ని ఫస్ట్ పట్టుకోండి. మనకి ఈజీగా అర్థమవుతుందో ఆ టాపిక్ మాత్రమే గట్టిగా పట్టుకుంటే ఆ టాపిక్లో మనం బాగా ఫెమిలియరైజ్ అయిపోతే
ఓకే, అర్థం కాని టాపిక్స్ని కంప్లీట్గా ఆ సమయానికి వదిలిపెట్టేసేయండి. ఓకేనా, అర్థం కావట్లేదు అని ఒకే టాపిక్ మీద కూర్చొని 2 hours ఆఫ్ టైం ఒకే ప్రాబ్లం చేయడానికి కష్టపడి టైం అంతా వేస్ట్ చేసుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ గోల్స్ మనం రీచ్ అవ్వలేం. మనకి ఏది అర్థమవుతుంది, నేను ఏది చేయగలుగుతున్నాను, దాని మీద ఫస్ట్ పర్ఫెక్ట్నెస్ అనేది రావడం నేర్చుకోండి. ఓకేనా, అర్థం కాని టాపిక్స్ గురించి టైం అంతా వేస్ట్ చేసి వచ్చిన టాపిక్స్ని కూడా వదిలేసి మర్చిపోయి, ఓకే, దాని మీద ఫెమిలియరైజ్ అవ్వకుండా ఆ సబ్ టాపిక్స్ అన్నిటిని పక్కన పెట్టేసి హార్డ్ టాపిక్స్ చూస్ చేసుకొని హోల్ టైం అంతా దాని గురించే వేస్ట్ చేసి, నో, మనకు అర్థమయ్యే టాపిక్స్ని ఇంకా గట్టిగా అర్థం చేసుకోవడానికి, ఇంకా దాని మీద సమ్స్ అనేవి క్లియర్గా చేయడానికి ఇంకా ఏం చేయాలి, మనకు వచ్చిన టాపిక్స్ని ఇంకా పర్ఫెక్ట్ ఎలా అవ్వాలి, ఇది మీరు చేయాల్సిన పని. రాని టాపిక్స్ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి. రాని దాని గురించి టైం వేస్ట్ చేస్తే వచ్చింది కూడా మర్చిపోతాం. అర్థమవుతుందా? సో మీరు ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ఆల్ లెవెల్ క్వశ్చన్స్. ఒకే టాపిక్ మీకు అర్థమవుతోంది ఆ టాపిక్ అనగానే అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆల్ 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఆ సబ్ టాపిక్ మీద నేను ఈరోజు పర్టికులర్గా కంప్లీట్ చేసేయాలి. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ టైం నుంచి ఈ టైం దాకా నేను ఇన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని అది రీచ్ అవుతూ ఉంటే దెన్ డెఫినెట్లీ యూ విల్ సీ ద సక్సెస్. మీ సక్సెస్ ఫ్రూట్ని మీరే ఎంజాయ్ చేయగలుగుతారు. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు వీకెండ్ టెస్ట్ అన్ని ఖచ్చితంగా రాస్తూ, మాక్ టెస్ట్ అన్ని ఖచ్చితంగా రాస్తూ, వాటి రిజల్ట్ తెలుసుకుంటూ, నేను ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి, నాకు బ్యాక్లాగ్స్ ఎక్కడున్నాయి, నేను ఏ టాపిక్ని చేయలేకపోతున్నాను, అవన్నీ మీకు మీరుగా తెలుసుకోవాలి. మీ స్కిల్ ఏంటి, మై వీక్నెస్ ఏంటి, అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. ఇదే రైట్ టైం. ఓకేనా, సో ఫోకస్ అంతా పెట్టాల్సిందే. డూ నాట్ వేస్ట్ యువర్ టైం. ఫోకస్ మోర్ ఆన్ స్టాండర్డైజ్డ్ క్వశ్చన్స్ అండ్ డూ నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ద టాపిక్స్ విచ్ యూ కెనాట్ అండర్స్టాండ్. ఓకేనా, సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి చూస్ రైట్ రీసోర్సెస్. మనకు చాలామంది పిల్లల్ని చూస్తుంటాం. రైట్ రీసోర్సెస్ అంటే ఒక్కొక్కసారి ఓపీ టండన్ చదువుతాం, ఒక్కొక్కసారి సింగేజ్ చదువుతాం, ఒక్కొక్కసారి ఇంకేదో బుక్ చదువుతాం, దీప్తి పబ్లికేషన్స్ చదువుతాం. ఏ ఎగ్జామ్కి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అన్ని పద్ధతులు ఒకేలాగా అన్ని ఎగ్జామ్స్కి మనం ఒకే పద్ధతి ఫాలో అవ్వకూడదు. ఓకేనా, మన మైండ్ సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందు ఎలా ఉంటుంది, మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మైండ్ సెట్ ఆ ప్యాటర్న్ ప్రకారంగా మన ప్రిపరేషన్ ఉంటుంది. అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మోర్ దెన్ వన్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఓకే, న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అనేది వేరేలా ఉంటుంది. మీరు ఒక నిమిషం ఓపీ టండన్ తీసుకొని, ఒక నిమిషం సింగేజ్ పట్టుకొని, ఇంకొక నిమిషం జేడీ పట్టుకొని, ఇట్లా అన్ని బుక్స్ నేను చదివేశాను అన్న ఫీలింగ్ కాకుండా ఫస్ట్ స్టిక్ టు యువర్ టెక్స్ట్ బుక్ ఫస్ట్. ఓకేనా, మన టెక్స్ట్ బుక్ చదవకుండా మనం ఏ రకమైన రిఫరెన్స్ మెటీరియల్ చదివినా కూడా ఇట్స్ ఆఫ్ వేస్ట్. అర్థమవుతుందా? సో అవన్నీ అనవసరం, పక్కన పెట్టండి. మీకు ఏ టెక్స్ట్ బుక్ ఈజీగా అర్థమవుతుందో ఆ బుక్ని మాత్రమే పట్టుకోండి, ఆ బుక్ని మాత్రమే గట్టిగా చదవండి. అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు టైం దొరికితే ఖచ్చితంగా అప్పుడు రిఫరెన్స్ బుక్స్కి వెళ్ళండి. మన టెక్స్ట్ బుక్ బియాండ్ ఏది ఉండదు. ఓకేనా, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే మార్క్స్ రావడం అనేది ఖచ్చితంగా రావచ్చు, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఓకే, సో స్టిక్ టు ఓన్లీ వన్ స్టడీ మెటీరియల్ అండ్ మాస్టర్ యువర్ సెల్ఫ్ ఆన్ ద సేమ్ బుక్. ఎయిమ్ ఫర్ 4 to 6 hours ఆఫ్ ఫోకస్డ్ స్టడీ ఫర్ ఈచ్ డే. ఫోకస్డ్ స్టడీ అంటే పక్కన బాంబు పేలినా కూడా నాకు సంబంధం లేదు, నా ఫోకస్ అంతా నేను అచీవ్ చేయాల్సిన గోల్ దాని మీద మాత్రమే ఉంది. సో మన పక్కదాంతో సంబంధం లేదు. ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ ఏం చేసుకున్నా, ఎవరు ఏమనుకున్నా, నా ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. సో 4 to 6 hours ఆఫ్ స్టడీ ప్లాన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నౌ. నెక్స్ట్, మేక్ కాన్సైజ్ ఫార్ములా షీట్స్ ఫర్ క్విక్ రివిజన్ బిఫోర్ ఎగ్జామ్స్. బిఫోర్ ద ఎగ్జామ్ మనకి ఫార్ములాస్ అనేవి గుర్తుండకుండా మర్చిపోతూ ఉంటాం, ఒక ఫార్ములా ఒకదానికి రాసేస్తాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న పేపర్ మీద ఆ ఫార్ములాస్ అన్నీ రాసి పెట్టుకొని, ఆ ఫార్ములాస్ మనకి ఎప్పుడు కనబడేలా పెట్టుకుంటే ఆ విజువలైజేషన్తో కూడా మనకి ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో మేక్ సమ్ ఫార్ములా షీట్స్. ఓకే, నెక్స్ట్, ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని లెవెల్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇదంతా మనల్ని మనం డెవలప్ చేసుకునే పద్ధతి అనమాట. ఇప్పుడు మనల్ని మౌల్డ్ చేసుకుంటే ఫ్యూచర్ అంతా కూడా మన మౌల్డ్లోకి ఉంటుంది. కాబట్టి
So you need to practice regularly. Create visual aids for complex topics. విజువల్ ఎయిడ్స్ అంటే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి, లేకపోతే ఒక చార్ట్ మీద ఆ ఫార్ములా రాసి పెట్టుకోండి, లేకపోతే టర్మినాలజీ గుర్తుండట్లేదు అది రాసి పెట్టుకోండి. ఓకే, సో ఫైనలీ కీప్ అప్ పాజిటివ్ మైండ్ సెట్. ఏదో ఒక ఇంటర్నల్ ఎగ్జామ్, వీకెండ్ ఎగ్జామ్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే నేను ఏం చేయలేను, ఇంకా నా చేతిలో ఏం లేదు, అంతా అయిపోయింది, ఇట్లాంటి నెగిటివ్ మైండ్ సెట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేయాలి. మనం చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, 60, 40, 30% ఫెయిల్ క్యాండిడేట్స్ పిల్లలు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవడం నేర్చుకోండి. ఒక వీకెండ్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయి కదా అని దట్ ఈస్ నాట్ ద హోల్ థింగ్. ఓకే, ఆ పర్టికులర్ సబ్ టాపిక్ దేంట్లో అయితే మీరు ల్యాగింగ్ అవుతున్నారో ఆ ల్యాగింగ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి, ఓకేనా, దాని నుంచి బయటికి రావడానికి మీరు ఏ మార్గాలు ఫాలో అవ్వాలి, అది ఆ ప్రిపరేషన్ అనేది మీకు ఇప్పటి నుంచి మీలో ఫైర్ స్టార్ట్ అవ్వాలి. ఆ ఫైర్ ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. అది లేనప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఏం చేస్తున్నాం అనేదే కాదు, డ్రీమ్ చేస్తున్నాం అన్నదే కాదు, ఫోకస్. ఓకేనా, మన పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఆ పాత్ ఎంత క్లారిటీగా ఉందో ఆ పాతే మన డెస్టినేషన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ పాత్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ చిల్డ్రన్, అండ్ ఐ హోప్ మై వీడియో గివ్స్ యూ అ పర్ఫెక్ట్ మోటివేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.